హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలిసిన విషయం, మేము కోయంబత్తూర్ అయితే ఆదియోగి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇగో అయితే ట్రైన్ అయితే ఇప్పుడైతే మేము బెంగళూరు టు కోయంబత్తూరు ట్రైన్ అయితే దిగామన్నమాట. అయితే చూడొచ్చు, ఇక్కడైతే చూడండి మా వాళ్ళు ఎలా పరిగెడుతున్నాడు. ఎంత వేడంటే అంత వేడనమాట, చాలా వేడి ఉంది. మీరు ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పుడు ముందే కార్ బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి డ్రైవర్స్ అయితే దొరుకుతారు. లేకపోతే ఇక్కడైతే మనకి మాత్రం కొంచెం కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. మేమైతే ఇప్పుడు ముందుగా అయితే మా రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం నేను పోస్ట్ చేయడం లేదు. आदियोगी के पास ना बहुत अच्छा सा लाइट शो होता है। 8 बजे होता है, 8 बजे होता है। 8 बजे के बाद 6 बजे तक ओपन रहता है, फिर 2 घंटा बंद रहेगा, फिर 8 बजे से स्टार्ट होता है। तो 8 बजे जो जाएंगे वो डिनर करके आओ करके बोला है। अच्छा, ठीक है। टिकट रहता है क्या? एंट्री टिकट नहीं, वो 5 कितना पैसा भेज दो यार, तेरे अकाउंट में भेजो, नहीं मेरे फ्रेंड के अकाउंट में भेज दो। మేము వెళ్తున్నాం కాబట్టి రూట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆదియోగి దగ్గరికి వెళ్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ రూమ్ బుక్ చేసుకుంటాం కదా. అక్కడైతే చాలా సైలెంట్గా ఉండాలి, డీసెంట్ మెయింటైన్ చేయాలన్నమాట. అక్కడ గుడి ఇంకేదంటే చంద్రగుండం, సూర్యగుండం అక్కడికి వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి, చాలా అంటే చాలా సైలెంట్గా ఉండాలన్నమాట. మొబైల్స్ ఏమి ఎలా ఉండదు. చెప్పులు అయితే బయట పెట్టేసి మనం నార్మల్ వెస్ట్రన్ వేర్ వేసుకుంటాం కదా, ఆ డ్రెస్సులు కాకుండా మంచిగా చున్నీ డ్రెస్సులు, చీరలు కట్టుకుని వెళ్ళండి, లేకపోతే లోనికి రానివ్వరు అనమాట. ఇప్పుడైతే మనం ఆదియోగి చూడడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ ఊటీ వీడియో కూడా అప్లోడ్ చేసాము. మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఊటీ కూడా చూడడానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ నేను ఆల్రెడీ ఊటీ వీడియో అప్లోడ్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట, మీరు ఫుల్గా చూడొచ్చు. మొత్తానికైతే నేను ఎప్పుడు అసలు ఆ ఊహించలేదన్నమాట, ఆదియోగి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాము అనేసి. సడన్గా ఇలా ప్లాన్ చేసేసారు మా ఇంటి వాళ్ళు. ప్లానింగ్ చేసేసరికి మేము అందరం వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎంత పెద్ద ఆదియోగి అంటే నిజంగా మాటలు రావట్లేదు, అంత బాగుంది. అక్కడైతే నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా మాకు ఏమంటారు, అవధులు లేవు అంటారు కదా, అలా అనిపించింది అనమాట. మా సంతోషానికి అవధులు లేవు అంటారు కదా, అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలా మంది జనాలు వచ్చారండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఎంత బాగా లైటింగ్స్ వేశారు కదా, సూపర్ అంటే సూపర్ ఎంత కమ్మగా కనిపిస్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ అదృష్టవంతులనండి, నిజంగా చెప్తున్నాను. నాకైతే ఈ అదృష్టం అయితే దక్కింది, నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూడండి, మేమైతే కొంచెం సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము. మా హస్బెండ్ నేను తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మీకు షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, ఆదియోగి లైటింగ్ షో అనమాట. చాలా బాగుంటుంది, మీరు అది కూడా చూడొచ్చు. నేనైతే ఊటీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పిన్ అనమాట, ఇదిగో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అంత దూరంలో ఉంది, మేము ఎక్కడ ఉన్నామన్నమాట. మళ్ళీ అక్కడ హారతి వేస్తారు కదా, అవి కూడా మేము తీసుకున్నాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇదిగో లైటింగ్స్ చూడండి, చాలా చిన్నగా తీసాను. ఇది ఇంకొక షార్ట్ వీడియో అయితే తీసాము, అది ఇంకా బాగుంటుంది, మీరు చూడొచ్చు నా షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి. ఇక్కడైతే మేము ఆదియోగి దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మేము
ఆకలి వేస్తుంది కాబట్టి తినడానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట హోటల్కి. ఇక్కడైతే వేరంగా హోటల్ అనేది బంద్ చేస్తారు. ఓన్లీ 6:30 to 9:30 వరకే ఉంటుంది అనమాట ఆదియోగి దగ్గర. అందుకే కొంచెం స్పీడ్ వెళ్ళాలి. మాకే ప్లేస్ అయితే దొరకలేదు, చాలా స్పీడ్ అనమాట. చూడండి ఎంత మంది ఉన్నారు. లోన్కి వెళ్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే మేము వెయిటింగ్ అనమాట ఫుడ్ కోసం. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.